ఎన్నిసార్లు చెప్పినా ఏం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా గతంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా కూడా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలా, పేదవాడి కడుపు నింపాలా, పల్లెల నుంచి పట్టణాలకి పనుల మీద వస్తుంటారు వాళ్ళని ఉద్దేశించి పెట్టినటువంటి ఈ బృహత్తమైనటువంటి పథకాన్ని బ్రహ్మాండంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఉంటే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డిని నిరంకుశత్వ పరిపాలన సాగించినటువంటి ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని అయితే ప్రారంభించాడో దాన్ని నామరూపాలు లేకుండా చేసి పేదవాడి కడుపును కొట్టినటువంటి దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి తగినటువంటి బుద్ధి చెప్పారు ప్రజలు కూడా. అయితే ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు రాగానే మొట్టమొదటి సంతకంగానే అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తున్నామని చెప్పడం జరిగింది. నిన్న ఆగస్టు 15 నాడు గుడివాడలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం, అందులో భాగంగా ఇవాళ మా కావ్య కృష్ణారెడ్డి గారు కావలి ఎమ్మెల్యే గారు వీరు మొదటి విడతలోనే కావలి పట్టణానికి ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూశారు మీరందరూ కూడా కటిక పేదలు ఎంతమంది వస్తున్నారంటే వాళ్ళని చూసి చాలా కడుపు మండిపోతా ఉంది. గతంలో 5 రూపాయలకి కడుపు నిండా అన్నం తినేవాళ్ళు, 5 రూపాయలకి వచ్చి ఉదయాన్నే అల్పాహారం తీసుకునేవాళ్ళు. అటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళా మా ఎమ్మెల్యే గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో ఒంగోలు బస్టాండ్ ప్రాంతంలో మళ్ళీ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. దానికి వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలా, ఇది కూడా ఎవరి పుట్టినరోజులైనా ఎవరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థాలకైనా హాయిగా డబ్బులు చెల్లించి పేదవాడికి అన్నం పెట్టండి అని పిలుపునిచ్చారు.
దాన్ని చాలా సంతోషించారు. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోగలిగింది అభయం సంస్థ వారు రాధాకృష్ణారెడ్డి చేతికి 1,25,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడం కూడా జరిగింది. కానీ ఇవన్నీ కూడా పబ్లిక్లో కూడా వాళ్ళు చెప్పుకోవాలా. అటువంటి వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ అందరూ కూడా కావలిపట్టిన ప్రజలు అందరూ కూడా ఇటువంటి బృహత్తమైన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాల్సిన మరొకసారి కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అన్నా క్యాంటీన్ మా ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. గతంలో అన్నా క్యాంటీన్కు పేద ప్రజలు ఎంతోమంది వచ్చి పల్లె ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి భోజనం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఎంఆర్ఓ ఆఫీస్లో పనులకైతేనేమి, పోలీస్ స్టేషన్లో పనులకైతేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వచ్చి చూపించుకొని వెళ్తూ 5 రూపాయలకే భోజనం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అన్నా క్యాంటీన్ను ఆపివేయడంతో చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తిరిగి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు త్వరగా అన్నా క్యాంటీన్ పని పూర్తి చేసి పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు.